హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీకెండ్లో బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి 3 సినిమాలు వచ్చాయి. ఆ సినిమాలు ఎలా ఉన్నాయని వాటి మీద రివ్యూ కూడా ఇచ్చాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయండి. అయితే ఈ వీకెండ్లో మీరు సినిమాకి వెళ్ళాలంటే ఈ మూడింటిలో ది బెస్ట్ చాయిస్ ఏదనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, ప్రేమలు. ఇదొక మలయాళీ సాఫ్ట్వేర్ స్టోరీ. కేరళలో ఈ సినిమా పెద్ద సంచలనమే క్రియేట్ చేసింది. అందుకే దాని డబ్బింగ్ రైట్స్ రాజమౌళి కొడుకు కార్తికేయ తీసుకొని తెలుగులో కూడా రిలీజ్ చేశాడు. ప్రేమకి సినిమాలకి లాంగ్వేజ్తో సంబంధం లేదు. అందుకే ఏ లాంగ్వేజ్ సినిమా అయినా సరే కంటెంట్ నచ్చిందంటే చాలు, లాంగ్వేజ్తో సంబంధం లేకుండా నెత్తిన పెట్టుకుంటారు తెలుగు ఆడియన్స్. అదే ధైర్యంతో మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయి మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి బ్రహ్మయుగం సినిమాకే గట్టి పోటీ ఇచ్చిన ప్రేమలు సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేశారు. మరి ఈ మూవీ ఈ వీకెండ్కి సరైనదా కాదా అనేది తెలుసుకోవాలంటే ముందుగా స్టోరీ తెలుసుకోవాలి. ప్రేమలు సినిమా స్టోరీ చాలా సింపుల్. జీవితంలో ఎప్పుడూ లవ్లో సక్సెస్ అవ్వని ఒక కుర్రాడు, లైఫ్ మీద ఫుల్ క్లారిటీతో ఉండే ఒక అమ్మాయి, వారిద్దరి మధ్య జరిగే ప్రేమ సంఘర్షణే ఈ మూవీ. హీరో సచిన్ సంతోష్ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతుంటాడు. అదే కాలేజీలో చదివే ఒక అమ్మాయిని తను ప్రేమిస్తాడు. అయితే భయంతో తన ప్రేమని అమ్మాయికి చెప్పలేకపోతాడు. కాలేజ్ లాస్ట్ రోజు అమ్మాయికి చెప్పినా అప్పటికే అమ్మాయి ఇంకొకరితో లవ్లో ఉన్నానని చెప్పి అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. అలా లవ్లో ఫెయిల్ అయిన హీరో యూకే వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. అయితే అక్కడ కూడా రిజెక్ట్ అవుతాడు. వీసా రాదు. ఇక ఆ ఊర్లో ఉండడం ఇష్టం లేక తన ఫ్రెండ్తో కలిసి గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తను ఒక మ్యారేజ్ ఫంక్షన్లో హీరోయిన్ రేణును చూసి లవ్ అట్ ఫస్ట్ సైట్ అని ప్రేమలో పడతాడు. ఈసారి మాత్రం లేట్ చేయకుండా వెంటనే ప్రపోజ్ చేస్తాడు. ఆమె కూడా లేట్ చేయకుండా వెంటనే ఇతని లవ్ను రిజెక్ట్ చేస్తుంది. మంచి జాబ్ సాధించి బాగా సెటిల్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న రేణు దానికి సరిగ్గా ఆపోజిట్గా ఉన్న సచిన్కి దగ్గర అవుతుంది. కానీ అతని ప్రేమని మాత్రం అంగీకరించదు. మరి చివరికి వీరిద్దరి లవ్ స్టోరీ ఏ కంచికి చేరింది అనేదే మిగతా స్టోరీ. చూపించేది ఎంత సింపుల్ స్టోరీ అయినా కావచ్చు, కానీ దాన్ని ఎంత ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశామన్నదే ముఖ్యం. ప్రేమలు సినిమాని డైరెక్టర్ సింపుల్ స్టోరీ రాసుకొని కామెడీ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాడు. ఫ్రెండ్స్ మధ్య జరిగే ఫన్నీ కన్వర్జేషన్, కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఇలాంటి ట్యాంప్లెట్లో మూవీ ఉంటుంది. సినిమా మొత్తాన్ని యూత్కి కనెక్ట్ అయ్యేలా ట్రోలింగ్ స్టఫ్ని యూజ్ చేసి స్క్రీన్పై ప్రజెంట్ చేశారు. దీనికి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమా మొత్తాన్ని హైదరాబాద్లోనే తీశారు. దానివల్ల ఇది ఒక తెలుగు సినిమానే అని ఆడియన్స్ ఫీల్ అయ్యేలా ఉంటుంది. కాకపోతే డబ్బింగ్ ఇష్యూస్ వల్ల అంతగా మనకి ఎక్కకపోవచ్చు. లో క్వాలిటీ సినిమాలో లిప్సింక్కి డబ్బింగ్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. దానివల్ల మనం డిస్కనెక్ట్ అయిపోతాం. అయితే ఫ్రెండ్స్తో పాటు వెళ్తే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. నెంబర్ 2, భీమా. గోపిచంద్ ఎన్ని ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఆడియన్స్లో ఒక రకమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దాదాపు 10 సంవత్సరాల నుండి సరైన హిట్ ఒక్కటి పడలేదు. అయినా సరే రిలీజ్ అయిన ప్రతి సినిమాకి మొదటి రోజు వరకు ఆయన మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకునే వెళ్తారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. కానీ అలా వెళ్ళిన ప్రతిసారి నిరాశనే మిగిల్చాడు గోపిచంద్. అయితే ఈసారి మాత్రం ఒక కన్నడ డైరెక్టర్తో జత కట్టి భీమా అనే సినిమా చేశాడు. మరి ఈ వీకెండ్లో అలా సరదాగా సినిమాకి వెళ్ళాలంటే భీమాని ఎంచుకోవచ్చా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే మహేంద్రగిరి అనే గ్రామంలో పరశురామ క్షేత్రం కొలువైన ప్రాంతంలో భవానీ అనే ఒక ముఠ అరాచక శక్తిగా మారి అనైతిక కార్యకలాపాలు చేస్తుంటుంది. ప్రజల్ని బెదిరిస్తూ డ్యూటీ చేయడానికి వచ్చిన పోలీసులను సైతం అంతమొందిస్తుంటారు. అలాంటి చోటికి హీరో భీమా ఎస్ఐగా వస్తాడు. ఇక వచ్చి రాగానే వారి అరాచకాలకి ఎదురెళ్తాడు. అయితే భవానీని ముందు పెట్టి మెయిన్ విలన్ ఇవన్నీ చేయిస్తుంటాడు. ఇంతకీ ఆ పెద్ద మనిషి ఎవరు, భీమా వారిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే మిగతా స్టోరీ. ఇక మూవీ ఎలా ఉందంటే పరశురామ క్షేత్రం స్థల పురాణంతో మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. అది చూసి సినిమాలో ఏదో కొత్తదనం ఉన్నట్లుందని ఒక విధమైన యాంగ్జైటీతో కూర్చుంటాం. అయితే అది ఎంతోసేపు నిలవదు. కేవలం 15 నిమిషాల్లోనే మన ఆనందాన్ని ఆవిరి చేసేస్తారు. అనవసరమైన లవ్ ట్రాక్, వెగటు పుట్టించే కామెడీతో సాగదీసి చావు బాధేస్తారు. కానీ ఇంటర్వెల్ బ్యాంక్తో మళ్ళీ కొత్త ఆశలు రేపుతారు. ఒక మాస్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ ట్విస్ట్తో మనల్ని మళ్ళీ వావ్ అని ఫీల్ అయ్యేలా చేస్తారు. అయితే మనల్ని మళ్ళీ ఎర్రిపూలను చేయడానికి ఎంతో టైం పట్టదు. ఇందులో గోపిచంద్ డబుల్ రోల్ చేశాడు. ఫస్ట్ హాఫ్లో ఒక లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్లో ఇంకో లవ్ స్టోరీ. అదుర్ సినిమాని గుర్తు చేస్తుంది. కాదు, అటు తిప్పి ఇటు తిప్పి అదే స్టోరీని చూపించారు. ఈ సినిమాని యాక్షన్, మైథాలజీ, భక్తి ఇలా అన్ని జోనర్స్కి మళ్లించి చివరికి పిప్పి చేశాడు. ఏ జోనర్కి కాకుండా చేశారు. అసలు ఎక్కడ కూడా సినిమా హై ఇవ్వదు. లేదనకుండా 2 యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి. ఒకటి ఇంటర్వెల్లో, రెండోది క్లైమాక్స్లో. అంతే. మా సినిమాలంటే చెవి, ముక్కు, గొంతు ఏది పడితే అది కోసుకునే వాళ్ళకైతే ఈ సినిమా పర్వాలేదనిపిస్తుంది. మూవీ లవర్స్కి మాత్రం ఏమనిపించదు. రొట్ట. సినిమా మొత్తానికి ప్లస్ పాయింట్ గోపిచంద్ మాత్రమే. వెళ్తే కేవలం ఆయన కోసమే వెళ్ళాలి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గామి. విశ్వక్సేన్ మాస్ కమర్షియల్ మూవీస్, లవ్ స్టోరీస్ చేస్తూనే ఇంకోవైపు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ కూడా చేస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్లో గామి కథని ఓకే చేశాడు. ఈ సినిమా పూర్తవడానికి దాదాపు 6 ఏళ్ల సమయం పట్టింది. అయినా కూడా ఓపిక్గా ఒక ప్యాషన్తో ఈ సినిమాని కంప్లీట్ చేశాడు. అయితే
ఎప్పుడు కూడా ఈ సినిమా గురించి మాట్లాడలేదు. మూవీ కంప్లీట్ అయి సినిమా రిలీజ్కి సిద్ధమైన తర్వాత ఒక ట్రైలర్తో అందరి కళ్ళు తన వైపు తిప్పుకున్నాడు. ట్రైలర్లో ఉన్న విజువల్ చూసి అందరూ షాక్ అయ్యారు. సినిమాపై ఓవర్ నైట్ హైప్ పెరిగిపోయింది. అలాంటి సినిమా ఈ వీకెండ్కి బెస్ట్ ఛాయిసా కాదా అన్నది ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టోరీ విషయానికి వస్తే, శంకర్ హరిద్వార్లో ఉండే ఒక అఘోరా. అతనికి ఒక రేర్ డిసీజ్ ఉంటుంది. అదేంటంటే ఎవరైనా తాకితే తీవ్ర నొప్పికి లోనై వెంటనే శరీరం అంతా నీలం రంగులోకి మారిపోతుంది. స్పృహ తప్పి పడిపోతాడు. ఇదంతా చూసిన మిగతా అఘోరాలు అతన్ని అక్కడి నుండి వెళ్ళగొడతారు. దీంతో తన సమస్యకి సొల్యూషన్ వెతుక్కుంటూ కాశీకి వెళ్తాడు. అక్కడ ఒక సాధువు హిమాలయాల్లో 36 సంవత్సరాలకు ఒకసారి లభించే మాలిపత్రాలు తీసుకుంటే నీ సమస్య నయమవుతుందని చెప్తాడు. దాంతో హిమాలయాలకి బయలుదేరతాడు. శంకర్కి ఆ జర్నీ ఎలా జరిగింది, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, చివరికి మాలిపత్రాలు దక్కించుకున్నాడా లేదా అనేదే మిగతా స్టోరీ. ఇక గామి గురించి చెప్పాలంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, కానీ ఉన్నంతలో పర్లేదు, ఒకసారి చూడొచ్చు. రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్లో సినిమాలు చూసే వాళ్ళకి ఈ గామి నచ్చకపోవచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ అంటే ఇష్టపడే మూవీ లవర్స్కి, హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ చిత్రాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బెస్ట్ థియేటర్ విజువల్ ఫీస్ట్ ఇస్తుంది. శంకర్ స్టోరీకి ప్యారలల్గా ఇంకో 2 స్టోరీస్ నడుస్తుంటాయి. శంకర్కి వివిధ ప్రాంతాలకు చెందిన వారికి ఏంటి కనెక్షన్ అనేది చాలా బాగా ప్రజెంట్ చేశారు. అయితే సినిమా స్టార్టింగ్ నుండి ఇంటర్వెల్ వరకు చక్కచక్క నడుస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో పూర్తి స్లో అయిపోతుంది. దాంతో ల్యాగ్ అయిన ఫీలింగ్ కలిగి మనకి సినిమా బోర్ కొడుతుంది. అయితే సెకండ్ హాఫ్లో రోప్ సాయంతో చేసే అడ్వెంచర్ ఫీట్ అండ్ లయన్ సీక్వెన్స్ చాలా బాగుంటాయి. అయితే ఆ లయన్ సీక్వెన్సెస్ సీన్ని ఇంకా బాగా డిజైన్ చేస్తుంటే బాగుండేదేమో. క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కూడా మనల్ని పెద్దగా సర్ప్రైజ్ చేయదు, ఎందుకంటే మనం ఆల్రెడీ దాన్ని గుర్తుపట్టేస్తాం కాబట్టి. ఈ సినిమాలో విజువల్స్, బీజిఎం, టేకింగ్ చాలా బాగుంటాయి. కాకపోతే స్క్రీన్ ప్లేనే మనల్ని నిద్రపుచ్చుతుంది. సెకండ్ హాఫ్లో ఇంకో అడ్వెంచర్ ట్రాక్ కానీ యాక్షన్ సీక్వెన్స్ కానీ పడుంటే వేరే లెవెల్లో ఉండేది సినిమా. ఈ గామి సినిమా ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చిన చిత్రం. మనం దీన్ని తప్పకుండా సపోర్ట్ చేయాలి. చేస్తేనే దీంట్లోని తప్పులు ఒప్పులు గుర్తించి సరిదిద్దుకొని డైరెక్టర్లు, హీరోలు ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ని ఎక్కువ తీసుకొస్తారు. సో చూశారు కదా ఈ మూడింటి థియేటర్ పర్ఫార్మెన్స్ గురించి. ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఫ్రెండ్స్తో పాటు సినిమాకి వెళ్తున్నట్లయితే ప్రేమలు సినిమాకి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ మీరు మా సినిమాలంటే ఇష్టపడే వాళ్ళైతే భీమా సినిమాకి వెళ్ళండి. సినిమా గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను, తర్వాత మీ ఇష్టం. లాస్ట్ అండ్ ఫైనల్, ఒక డిఫరెంట్ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండ్ విజువల్ వండర్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా గామికి వెళ్ళండి. సెకండ్ హాఫ్లో కొంచెం ఓపిక పడితే సినిమా డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఈ వీకెండ్లో మీరు సినిమాకి వెళ్ళాలంటే మీ ఫస్ట్ చాయిస్ గామి, నెక్స్ట్ భీమా, లాస్ట్ అండ్ ఫైనల్ ప్రేమలు. ఈ విధంగా చూసుకోండి. సో గైస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.